గడ్డెనారాయణం డివిజన్లో ఉన్నటువంటి వివేకానంద నగర్లో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ చూసినట్టయితే శరత్, సాయి కుమార్, సూర్య మరి ఫ్రెండ్స్ తోటి ముందుకెళ్తున్న సందర్భంగా వినాయకుని కూడా ముంబై వినాయకుడిని స్టైలిష్గా తీసుకొచ్చి పెట్టారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు వీరు ఈ కార్యక్రమాన్ని? వారు మాట్లాడుతుంది. చెప్పండి సూర్య. 36 ఇయర్స్ నుంచి. పేరు చెప్పు. సూర్య. ఏ కాలనీ? వివినగర్ కాలనీ, వివినగర్ బస్ స్టాప్. యూత్ శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? 36 ఇయర్స్. అంటే మా బాబాయ్ వాళ్ళు ఇట్లా వాళ్ళందరితో పెడుతుంది. సో మేము ఇప్పుడు జాయిన్ అయినాం 2-3 ఇయర్స్ నుంచి. అనిపిస్తుంది బాగుంది మాకు చాలా. ఫస్ట్ పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అన్నీ. మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్స్ వేయడం కూడా అవన్నీ ఉంటాయి. మళ్ళీ గేమ్స్ ఉంటాయి, అవన్నీ కండక్ట్ చేస్తాం. సో అంతా బాగుంటుంది మాకు. ఎన్ని రోజులు పెడతాం? 13 డేస్. ఎక్కడ? సరూనగరే ఉంటుంది మనకి. అవైలబిలిటీ బట్టి ట్యాంక్ బండ్ కూడా వెళ్తాం. పూజలు 2 పూటలు ఒకటే ఈవినింగ్ పూట. నైట్ ఏమైనా కార్యక్రమాలు డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి ఏమైనా అయితే డైలీ అవుతుంటాయి పిల్లలతో. ఎంతమంది మీ అసోసియేషన్? 10 మెంబర్స్ ఉంటాం మొత్తం. మీరైనా ఎట్లా మరి విగ్రహం దాతలు కానీ లడ్డు దాతలు కానీ ఉన్నారు? అందరం వేసుకొని పెడతాం వినాయకుడిని. యాక్షన్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. లడ్డు అది కూడా ఏముండదు. అందరు పంచుకుంటాం, అందరికి పంచుతుంటాం. లడ్డు శరత్ చాలా మంచిగా అనిపిస్తారు ప్రతిసారి మాకు. అదే ఎన్ని ఫీట్లు? 14 ఫీట్స్. ఎక్కడ తెచ్చారా? మన దూల్పేటలో తెచ్చాం. గణేష్ సింగ్ కలర్. మట్టి గణేష్ వైపు వెళ్తలేరు మీరు? మట్టి గణేష్ అంటే ప్రతిసారి అదే అవుతుంది, అట్లానే అదే కంటిన్యూ చేస్తున్నాం. మార్చలేము అలా అని చెప్పి ప్రతిసారి అలా అన్నదానం పెడతాం. ఎప్పుడుంది? లైక్ 2 డేస్. నెక్స్ట్ సాటర్డేనే ఎప్పుడు 10 డేస్ కల్లా. 10 ప్రసాదం ఎట్లా డైలీ పెడుతున్నారా? డైలీ పెడతాం. పూజ చేయించిన వాళ్ళు తెప్పిస్తాం. లేకపోయినప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టి అప్పుడు చేపిస్తుంటాం. అంటే మీ ఫ్యామిలీస్ వాళ్ళని బయట వాళ్ళు వస్తున్నారా? ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరు ఉండరు. మా కాలనీ ఫ్యామిలీ మెయిన్. చెప్ బ్రదర్. సాయికు మంచిగా అనిపిస్తుంది నాకు. పెళ్ళైందా? కాలేదు ఇంకా పెళ్ళి కాలేదు. చేసుకుంటావు? ఈ ఏడు ఇంకా టైం ఉంది లేదు. ఇంకా కాలేదు, సెటిల్ కాలేదు. ఇంకా దేవుడికి ఏం మొక్కినావు? జాబ్ రావాలని కోరి మొక్కుంటాం కదా, అంతేగా. జాబ్ కోసం ఇంకేమైనా ఉన్నాయి ఆలోచనలు? ఏం లేవు. భగవంతుని మీరు తెచ్చుకొచ్చి పెట్టినందుకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇక్కడైతే మంచిగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్. ఎట్లా బయట ఖాళీగానే కూర్చునేది, ఇంక ఇట్లా వచ్చి కూర్చుంటున్నట్టవా? అంతే కదా ప్రచారం. అంతే. సర్వే జన సుఖినో భవంతులా కోరుకున్నావేమన్నా? ఇప్పుడైతే ఏం లేదు. కోరుకోవా? కోరుకుంటాం కానీ మనసులో కోరుకుంటాం కదా, బయటికి చెప్తామా? డ్యాన్సులు కూడా చేస్తారా మరి? మేమేం చేయము. లాస్ట్ రోజు ఎలా ఉంటుంది? బాగుంటుంది అండి. నిమజ్జనం టైంలో అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అంటే ఓన్లీ ఫ్రెండ్సే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంతా అసోసియేట్ అంటే కోఆర్డినేట్ అయ్యి అందరు చాలా చేసుకుంటారు. అంటే ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నాను. జాబ్లో 10% పెడతావా? ఎట్లా? 10% అనేది ఇంకా మా తోచినంత మేము ఇస్తాం, దేవునికి ఇవ్వాలనే. అంతే. భారీ విగ్రహం కూడా తీసుకోవచ్చు, ఖర్చుతో కూడుకున్నది కదా. ఖర్చుతో కూడుకునే పని. ఒక్కరం ఉండం కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరితోటి కలుసుకొని పెడతాం అందరం కలిసి. దాతలు ఎవరైనా ముందుకు వస్తున్నారా? విగ్రహ దాతలు అనేది ఏముండదు. మామూలుగా చిన్న చితకలు కూడా ఉంటాయి. కొందరు అంటే లడ్డు ఇప్పిస్తారు కొంతమంది. మళ్ళీ ఏమైనా ప్లస్ ఏమైనా ఉంటే కోఆర్డినేట్ చేసుకొని చెప్పి ఇట్లా నిమజ్జనం టైంలో బండికి అలా. లడ్డు రేగింపు ఉందా? లడ్డు రేగింపు ఏముండదు. ఇక్కడ అందరికి పనిచేస్తాం మేము. అది ఇంకేం స్పెషల్ ఏంది మీ స్పెషల్? స్పెషల్ ఏంటంటే ఏం లేదు. మా మెయిన్ థింగ్ లడ్డు అయితే మాత్రం అందరికీ పంచడం జరుగుతుంది. మెయిన్ ఫ్రీగానే పంచుతాం ప్రతి ఒక్కరికి. అందరికీ రాకుండా ఉండదని ఏముండదు. ప్రతి ఒక్కరికి వచ్చేలా చూసుకుంటాము. ఎంతమంది వస్తే అంతమందికి ప్రతి గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచుతాం మేము. నువ్వేం కోరుకున్నావు? మరి కోరుకున్న మంచిగా జాబ్ రావాలని చెప్పి ఇంట్లో వాళ్ళు మంచిగా చూసుకొని అంటే జాబ్ రావాలి. ఇప్పుడే అయిపోయింది నా కాలేజ్. సో ఇప్పుడు జాబ్ రావాలని కోరుకున్నాను. ఏం చదివినావు? నేను ఫైన్ ఆర్ట్స్ గ్రాఫిక్ డిజైనింగ్. అది నీ ఆర్ట్ గాను అదే లాస్ట్ అంతే. నిమజ్జనం రోజు కూడా మీరు రావాలని కోరుతున్నాను. పిలిస్తే నువ్వు సహకరిస్తే పక్క మీ V3 న్యూస్ పక్క రావాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా ప్రజల్లో ఇలానే యూత్ ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు చాలామంది పెడుతున్నారు. సో ఇలానే ఎంకరేజ్ చేస్తూ అందరూ పెట్టాలనే కోరుతున్నాను. యూత్ అందరూ సిద్ధి వినాయక మీరు అనుకున్న కోరికలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్న విధంగా కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. థ్యాంక్ యూ.